పోరాటాలు కార్మిక పోరాటాలు ప్రపంచ కార్మికులారా ఏకం కండి ప్రపంచ కార్మికులారా ఏకం కండి వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే పోరాడే వానిదే ఎర్ర జెండా పోరాడే వానిదే ఎర్ర జెండా పోరాడే వానిదే ఎర్ర జెండా వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి రైతుల ఐక్యత వర్ధిల్లాలి పేద ప్రజల ఐక్యత వర్ధిల్లాలి రైతు పోరాటాలు వర్ధిల్లాలి జోహార్ అమరవీరులకు జోహార్ అమరవీరులకు కొనసాగిద్దాం జోహార్ మేడే అమరవీరులకు జోహార్. ఆ రోజు నుండి ఆ రోజు కూడా యాజమాన్యం స్పందించకపోవడంతో కార్మికులే మేము 8 గంటలే పని చేస్తామని కార్మికులు ప్రకటించుకున్నటువంటి రోజే మేడే రోజు. కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు యాజమాన్యం అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్మికుల పక్షాన ఏనాడు కూడా మాట్లాడలేదు అనేటువంటిది ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఆ యొక్క విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. కమ్యూనిస్టులు ఒకటే మాట చెప్తా ఉన్నారు, ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని మాట్లాడినటువంటి నినాదం ఏదైతే ఉన్నదో ఆ నినాదానికి సరైనటువంటి అర్థం మరి నేటికి కూడా మనం దాన్ని సమకూర్చలేని పరిస్థితుల్లో ఈ రోజున ఈ సమాజంలో ప్రపంచవ్యాప్తంగా కూడా అదే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజున సాఫ్ట్వేర్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్నటువంటి సాఫ్ట్వేర్ అని మరి బీటెక్లు చదివి ఎంటెక్లు చదివి మరి ఎంతోమంది ఖాళీగా ఉంటూ మరి ఈ రోజున ఉద్యోగాలు చేసినటువంటి ఆ ఉద్యోగాలు కూడా ఒక్కసారిగా 4,000 మందిని 10,000 మందిని తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజున మరి కార్పొరేట్ వ్యవస్థలో కూడినటువంటి విధానాలు మన ముందు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా పంచాయతీల్లో పనిచేసేటువంటి పారిశుద్ధ్య కార్మికులు కానివ్వండి, ఇతర కార్మికులు కానివ్వండి, వారి అందరికీ కూడా ఈ రోజున సంవత్సరాల తరబడి మరి జీతాలు ఇవ్వకుండా వారి చేత వెట్టి చాకరీ చేపిస్తూ ఉంటే మరి ఈ రోజున ప్రభుత్వం ఏం మాట్లాడుతూ ఉన్నదనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన కాడ నుండి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మరి పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి కారంపూడిలో కానివ్వండి, అదే అడిగొప్పులు కానివ్వండి, దుర్గి కానివ్వండి, మరి అనేక ప్రాంతాల్లో పంచాయతీల్లో పనిచేసినటువంటి కార్మికులకి గత ప్రభుత్వం మీద వాళ్ళు చేయించుకున్నారు, వాళ్ళు ఇవ్వాల్సిందే కానీ మేము ఎందుకు ఇస్తామనేటువంటి పద్ధతుల్లో మరి కార్మికులు పుట్టగొడతా ఉన్నారు. వాళ్ళ జీతాలు ఇవ్వకుండా మరి పబ్బం గడుపుతూ వాళ్ళు రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళకి న్యాయం జరగడం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మరి వాళ్ళు ఏ రోజుకు ఆ రోజు పొట్టగడుపుకునేటువంటి పరిస్థితి, మరి పక్కన కూలికి కూడా వెళ్ళలేని పరిస్థితి, మరి పంచాయతీలో పనిచేసేటువంటి వాళ్ళు 5 కూలికి వెళ్ళి పని చేసుకుని బతుకుదామంటే అలా కూడా బతకలేనటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజున వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, కార్మికుల పక్షాన కేంద్రం వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకోవడానికి అనేక వక్ర మార్గాలు ఆలోచిస్తూ ఉంది. వాటిని మీరు పక్కకు నెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కార్మికులకు ఏ పక్షాన న్యాయం చేయగాలో ఆ న్యాయాన్ని చేయడానికి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికీ 12 గంటలు పని చేపిస్తూ ఉన్నారు, 16 గంటలు పని చేపిస్తూ ఉన్నారు. మరి చాలామంది అన్ని రంగాల్లో కూడా మరి 8 గంటల పని విధానం అనేటువంటిది పక్కకు పెట్టి వాళ్ళు 12 గంటలు కూడా పని చేపించేటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. కార్పొరేట్ శక్తులకు తలొగ్గి పనిచేసినటువంటి ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ మరి గత ప్రభుత్వం కార్మికులు పొట్టగొట్టడానికి వాళ్ళు పనిచేయాలి వాళ్ళ యొక్క ఆలోచన తీసుకోకుండా మరి వాళ్ళని నిర్లక్ష్యం చేసింది. అందుకే ఆ వైసీపీ ప్రభుత్వం మరి దాన్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ప్రజలు. మరి మీరు కూడా ఈ యొక్క కార్మికుల పక్షాన, కర్షకుల పక్షాన, రైతుల పక్షాన, శ్రామికుల పక్షాన లేకపోతే మీరు కూడా మరలా ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర కూర్చోవలసినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క కార్మికులు, రైతులు, శ్రామికులు పక్షాన నిలబడి ఒక సరైనటువంటి పరిపాలన అందించాలని కోరుతూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘాలు అలాగే అడిగొప్పల గ్రామ ప్రజలకు మీ అందరికీ కూడా శుభవందనాలు తెలియజేస్తూ ముగిస్తాం. మిత్రులారా,
139 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో ఆనాటి పారిశ్రామిక వాడల్లో ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఎటువంటి కార్మికుల భద్రత లేకుండా 20 గంటలు 22 గంటలు 18 గంటలు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా పనులు చేపించుకొని కార్మికులకు ఎటువంటి స్వేచ్ఛ స్వతంత్రాలు లేకుండా చేస్తున్నటువంటి యాజమాన్యం మీద ఆనాటి కార్మికులు తిరుగుబాటు చేసి హేమ్ మార్కెట్ అనే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించడం జరిగింది. ఆ ఉద్యమాన్ని తట్టుకోలేనటువంటి యాజమాన్యం ఆనాటి ప్రభుత్వాలు కార్మికుల మీద కాల్పులు జరిపించి కార్మికుల్ని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆ కార్మికులు చనిపోతూ రక్తపటేరులు పారే క్రమంలో ఆ రక్తంలో నుంచి తడిచినటువంటి చొక్కాని తీసి ఎగరవేయటం జరిగింది. కార్మికులకి అసలైన జెండా ఎర్ర జెండా కార్మికుల గుర్తు అని చెప్పేసి ఆనాటి కార్మికులు ప్రకటించడం జరిగింది. అదే స్ఫూర్తితో ఆ ప్రపంచవ్యాప్తంగా కార్మిక ఉద్యమాలు ఎన్నో జరిగాయి. 8 గంటల పని దినాన్ని ఆ రోజు సాధించుకోవడం జరిగింది. ఆ 8 గంటల పని దినం అనేది నేటికి అమలు కావటం లేదు. ఈనాటికి కూడా విపరీతమైన గంటల పని దినం కోసం ఎవరైతే కార్మికులు అసూలు బాశారో 8 గంటల పని దినాన్ని సాధించుకున్నా కానీ అయినప్పటికీ నేటికి కూడా అది పూర్తిగా అమలు కావట్లేదు. ముఖ్యంగా మన భారతదేశంలో అయితే ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులు సాధించుకున్నటువంటి 44 రకాల హక్కులు కార్మిక హక్కుల్ని మొత్తాన్ని తుడిచేసి 4 విభాగాలుగా 4 కోళ్లుగా విభజించడం జరిగింది. కార్మికులకి పని భద్రత లేదు, కార్మికులకు జీతాలకి పని భద్రత లేదు, ఈ మినిమం వేతనం అనేది ఏమీ లేకుండా కార్మికులు సమ్మె చేసే హక్కు లేకుండా పూర్తిగా కార్మిక హక్కుల్ని నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చినప్పుడు కూడా చీపర్లకై పని పారిశుద్ధ కార్మికులకైతే 21,000 రూపాయల జీతం ఇవ్వాల్సింది 10,000 9,000 ఇవ్వటం, అది కూడా 6 నెలలకి 7 నెలలకి సంవత్సరానికి కూడా జీతాలు ఇవ్వనటువంటి పరిస్థితులు ఈనాటికి కూడా జరుగుతూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూస్తే భారతదేశంలో రైతులు ఈరోజు పండించిన పంటకి ఎటువంటి గిట్టుబాటు ధర లేదు. 2 సంవత్సరాల క్రితం ఢిల్లీ ప్రాంతంలో రైతులు 1 సంవత్సరం పాటు ధర్నాలు చేసి వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే 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 ప్రపంచ కార్మికుల దీక్షాదినం మేడే చికాగో అమరవీరులకు చికాగో అమరవీరులకు చికాగో అమరవీరులకు వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత ప్రజా సంఘాలు కార్మిక సంఘాలు రక్షకుల సంఘాల ఐక్యత కార్యక్రమాన్ని అడుగుప్పుల గ్రామంలో జరుపుకుంటా ఉన్నాము. కార్యక్రమానికి వచ్చేసిన మీ అందరికీ ప్రజా సంఘాల తరఫున విప్లవ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అలాగనే ఆవిష్కరణ కార్యక్రమాన్ని మన లింకనన్న, అలాగనే వెంకటేశ్వరులు, నారాయణ వీళ్ళందరూ ఆవిష్కరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అప్పుడు ప్రభుత్వం మీకు
సరైన గిట్టుబాటు ధర, రైతులు డిమాండ్ ఏదో తీరుస్తామని చెప్పేసి ప్రధానమంత్రి దిగొచ్చి హామీ ఇవ్వటం జరిగింది. 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ప్రభుత్వం మళ్ళీ మారినప్పటికీ కూడా ఎటువంటి రైతులకు ఇచ్చిన హామీలు ఇప్పటి కూడా నెరవేరలేదు. మరీ ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వం అయితే ఇటీవల కాలంలో మిర్చి రైతులకి 11,000 రూపాయలు, 11,500 మిర్చి రేటు ప్రకటించింది. కానీ ఎక్కడ అది అమలు కావటం లేదు. ఏ వైపు చూసినా రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, మహిళల పక్షాన ఈ ప్రభుత్వాలు పనిచేయటం లేదు. ఎక్కడికెక్కడికి నిర్వీర్యం చేస్తున్నాయనేది ఈ సందర్భంగా మేడే సందర్భంగా మనం తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు అబ్రహం లింకన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వర్ధిల్లాలి మేడే 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 వర్ధిల్లాలి. కామ్రేడ్స్, ప్రజా సంఘాల నాయకులు, అడిగొప్పల గ్రామ ప్రజలకు ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంసీపీ పార్టీ తరఫున విప్లవ బంధనాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, 1886లో అమెరికాలోని చికాగో నగరంలో జరిగినటువంటి విధ్వంసం, హే మార్కెట్ ప్రాంతంలో జరిగినటువంటి విధ్వంసం ఆనాటి ప్రజలు, ఆనాటి కార్మికులు ప్రకటించుకున్నదే ఈరోజు మనం నడుపుకుంటున్నటువంటి మేడే.